మాకు లేదా బతుకమ్మ చీరల వల్ల ఎంత. నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. వీటిలారా వీడియోని కొద్దిగా షేర్ చేయండి. బతుకమ్మ చీరలకు సంబంధించిన కొద్దిగా సమాచారం మనకు చాలా అవసరం ఉన్నది. వాస్తవానికి గత ప్రభుత్వం ఉన్న సమయంలో బతుకమ్మ చీరలు వస్తున్న సమయంలో కూడా దీని విషయంలో మనం స్పందించడం జరిగింది. ఏదో జరుగుతుందని అనుకున్నాం, కానీ అదొక అనుమానమే ఉండి మనకు. అయితే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడినో ఒకసారి మనం విందాం ఇట్లారా. దీని తర్వాత మనం ముందుకెళ్దాం. బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, బతుకమ్మ చీరల పైన కూడా సెంటిమెంటుతో తీసుకొచ్చిన బతుకమ్మ చీరలు చేనేతల సంక్షేమం కోసం అని చెప్పుకొని తీసుకొచ్చిన బతుకమ్మ చీరలకు కూడా కుంభకోణం జరిగింది. అంటే ఒక విధంగా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన విషయం ఒక సందర్భంలో ఏంటంటే దాదాపు 1000 కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మనం కూడా వెంటనే పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని విషయంలో ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే ఖచ్చితంగా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మనం కూడా పద్మశాలి జేఏసీ పక్షాన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కథను కూడా ఇక్కడ చూడండి ఒకసారి. ఇచ్చినాం కానీ జరిగిందా జరగలేదా అనే విషయంలో మన బిజీలో మనం ఉండిపోతున్నాం. కానీ నాకు నిన్న వచ్చిన ఒక సమాచారం ఏంటంటే బతుకమ్మ చీరలో 100% కుంభకోణం జరిగింది. నేను ఎలాంటి అనుమానమే లేదన్నటువంటి ఒక సమాచారం నాకు వచ్చిన తర్వాత ఇట్లా ముందుకు వచ్చిన. ఎందుకంటే మిట్లారా, ఇప్పుడు బతుకమ్మ చీరలు నేత కార్మికులకు చేతిన పని దొరికితే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది చేతిన పని దొరికితే పని బంద్ కాగా నెల రోజులకి ఎట్లా చచ్చిపోతారు. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా చేసినంత బతుకుతారు కదా. అంటే ఏదో జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీని విషయంలో ఇంకా టోటల్గా ఇక కూకటి వెళ్తూ సహా పిగిలించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది నేత కార్మికులు చచ్చిపోతున్నారు, నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు, నేత వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది, ఎవడు పట్టించుకుంటలేడు. మరి వీటిపైన తినలేవడు. ఇది మనకు కావాలి. దీని విషయంలో ఆర్టీఐ ద్వారా నేను అలాంటి ఇన్ఫర్మేషన్ విషయంలో అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నా. కానీ సిరిసిల్లలో ఎవరన్నా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటే కొద్దిగా ఆ సమాచారాన్ని పంపించండి. నేను పూర్తి సమాచారం లైవ్ పెట్టడం కాకుండా వారిపైన ఎవడైనా సరే ఎంత పెద్ద వారైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చట్టపరంగా వెళ్తాను నేను. ఎందుకంటే అది ఇంతమంది నేత కార్మికులు చచ్చిపోతున్నారు, ఇంతమంది నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు. మరి ఆ 1000 కోట్లు స్కామ్ జరిగింది వాస్తవం అయితే ఆ తిన్న విధాలు ఎందుకు పట్టించుకుంటారు? అది ఎవరిలో కానీ తొక్కమట్ట కాదు. మరి ఈ 1000 కోట్లు కేటీఆర్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయా? అంటే చేనేత బిడ్డల పేరు చెప్పుకొని కూడా చేనేతల కట్టుకు కొట్టి తినడానికి మీకు ఎట్ట మనసు వచ్చిందిరా? వరే బాబు, మీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఎవడన్నా కానీ నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు, చేనేత బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు. కానీ శవాల మీద పుట్టాలు ఏరుకున్నట్టు ఇట్లా ఈ దందలేనిది కార్ఖాన లేదు. కాబట్టి నేను ఏమంటున్నాను ఇట్లారా, ఈ బతుకమ్మ చీరల అంశంలో గతంలో మనం పద్మశాలి జేఏసీ పక్షాలు స్పందించినప్పటికీ కూడా మనకున్న బిజీ షెడ్యూల్లో ఊరుకున్నాము. కానీ ఇది ఇడిచిపెడితే ఇది చేనేత సమాజానికే మచ్చ. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అంటే ఆ మచ్చ చేనేతలకే వచ్చింది. ఒక పక్క ఆ గతంలో చీరలు వచ్చినప్పుడు తెలంగాణ మహిళలు చాలామంది చీరలు తగలబెట్టి ఆ తగలబెట్టినప్పుడు కూడా చేనేత కార్మికులకి అపవాదం వచ్చింది. అసలు ఏంటిది కథ? ఈ కార్ఖాన ఏంది? ఇందులో ఎవడస్తం ఉన్నది? అందులో కేటీఆర్ ఉన్నాడా, అధికారం ఉన్నాడా, ఎవరున్నా సరే దీని విషయంలో ఫర్దర్గా ముందుకెళ్దాం. కాబట్టి మరి ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులారా, దీనికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పటికే ఆర్టీఐ పెట్టుంటే, నేను ఆర్టీఐకి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను. కానీ ఇప్పటివరకే మీరు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటే 2017 కదా సీరియల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి వెళ్ళి గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చిన దాకా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే గిట్ట దయచేసి మాకు పంపించి. ఎందుకంటే మీరు తీసుకున్నాం మీ దగ్గర అట్లే ఉంటుంది, మీకు ఏం పనికిరావు. సమాచారం కోసం తీసుకొని ఉండొచ్చు, అది మీకు పనికిరావు. అది మాకు ఇస్తే గిట్ట
ఛానల్ ద్వారా వాళ్ళ దొంగతనాన్ని లంగతనాన్ని బయటపెట్టడం కాకుండా వారి పరంగా ఖచ్చితంగా నేను దీని ఎలాంటి ఆప్షన్ లేదు. బతుకమ్మ చీరల అంశం మీద అసలు స్కామ్ జరిగింది వాస్తవమా కాదా? స్కామ్ జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది? ఎవరంతా నొక్కిండు? అందులో కేటీఆర్కి ఎంత పోయినాయి? ఏ అధికారి వాట ఎంత ఉంది? ఇంత బిడ్డలకు కడుపు కొట్టి ఇట్లా కుంభకోణాలు చేస్తా అంటే ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటారా మేము? ఖచ్చితంగా దీని విషయం ముందుకు వెళ్ళాల్సిందే. ఇందులో కేటీఆర్ ఉన్నా సరే కేటీఆర్ను కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?